పోలీస్ అకాడమీలో వాళ్ళిద్దరూ దగ్గరైనట్టుగా గుర్తించారు. ఉదయ్ లైఫ్ స్టోరీ తెలుసుకొని ఆ పరిచయం పెంచుకుంది ఆ మహిళ ట్రైనీ ఐపీఎస్. ఇక మహిళా ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి మధ్య చాలా కాలం పాటుగా ఈ రిలేషన్షిప్ కూడా కొనసాగింది. కొన్ని రోజుల తర్వాత వీరి మధ్య విభేదాలు మొదలయ్యాయి. ఇతరులతో మాట్లాడితే లేడీ అధికారికి ఉదయ్ వేధింపులకు పాల్పడుతూ ఉండేవాడంట. ట్రైనీ ఐపీఎస్ అధికారిపై దాడి చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. జాతీయ పోలీస్ అకాడమీలో విడిపోయారు ఉదయ్ అండ్ ఆ మహిళా ట్రైనీ ఐపీఎస్. తర్వాత మళ్ళీ ముస్సోరిలో దగ్గరయ్యారట ఇద్దరు. తర్వాత అనుమానంతో వేధించేవాడు ఎప్పుడు చూసినా ఉదయ్ కృష్ణారెడ్డి ఆ మహిళ చెప్తోంది. 5 సార్లు మహిళా ట్రైనీ ఐపీఎస్ను ఉదయ్ కొట్టాడంట. మహిళా ట్రైనీ ఐపీఎస్ మే నెలలో పెళ్లి చేసుకుంది. ఆ వివాహం తర్వాత ఉదయ్ కృష్ణారెడ్డి నుంచి మరింతగా వేధింపులు పెరిగాయి. భర్త సహకారంతో అత్తాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది ఆ ట్రైనీ ఐపీఎస్. మరికొంతమంది అమ్మాయిలతో కూడా ఉదయ్ చాట్ చేసినట్టుగా గుర్తించారు. చాలామంది అమ్మాయిలని ఉదయ్ వేధించాడు అంటున్నారు పోలీసులు. హైదరాబాద్తో పాటు స్వగ్రామంలో కొంతమందిని కూడా వేధించినట్టు గుర్తించారు. ట్రైనీ ఐపీఎస్ కృష్ణారెడ్డి కేసులో మరో కొత్త ట్విస్ట్ నెలకొంది. కొత్తగా మరో 2 సెక్షన్లను కూడా జోడించారు పోలీసులు. ఉదయ్ కృష్ణారెడ్డి పైన హత్యాయత్నం అండ్ అఘాయిత్యానికి పాల్పడినటువంటి సెక్షన్లను కూడా నమోదు చేశారు. ఈ 2 సెక్షన్లు అదనంగా జోడించారు. అటు చాలా మందితో కూడా ఇన్స్టాగ్రామ్లో తన పరిచయం పెంచుకోవడం వేధించడం జరిగిందంట. మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిని అయితే 5 సార్లు కొట్టాడంట. మే నెలలోనే పెళ్ళైంది. మే నెల నుంచి మరింతగా రెట్టింపుగా వీళ్ళిద్దరి మధ్య గొడవలు జరగడం మొదలైంది. సో మొదటగా వాళ్ళు ముస్సోరిలో అంటే హైదరాబాద్లో ఉన్నప్పుడు విభేదాలు అయ్యాయి. ముస్సోరి వెళ్ళాక కలుసుకున్నారు. సో మళ్ళీ ఇక్కడ రాగానే ఈ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది అత్తాపూర్ పోలీసులకి. సో దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్డ్ అప్డేట్స్ ప్రతినిధి నిర్మల అందిస్తారు. నిర్మల, సిచ్యువేషన్ ఏంటి అంటే ఉదయ్ కృష్ణారెడ్డి పైన మరో 2 సెక్షన్లు జోడించారు. ఇంకా ఎటువంటి ఆధారాలు బయటకు వస్తున్నాయి? ఉదయ్ కృష్ణారెడ్డికి వ్యతిరేకంగానే ఇంకో కొత్త అంశాలు బయటపడుతున్నాయి. కానీ ఆ మహిళకి తనకు మధ్య సంబంధాలకు సంబంధించి పన్ని ప్రూఫ్స్ ఉన్నాయని చెప్పినటువంటి ఉదయ్ కృష్ణారెడ్డి మాట మాత్రం ఒక్కటి కూడా నెరవేరడం లేదు. ఏం జరుగుతోంది? ఎస్ మనోజ్, ఇప్పటి వరకు అయితే మరి ఉదయ్ కృష్ణారెడ్డి నుంచి ఎటువంటి ఆధారాలు కూడా బయటపడలేదు. తను ఎక్కడ కూడా కోర్టులో కూడా నిన్న సబ్మిట్ చేయలేదు. ఉప్పరపల్లి కోర్టు ఆయనకు 14 రోజులు రిమాండ్ కూడా తరలించడం జరిగింది. ఆ రిమాండ్ విధించిన తర్వాత విధించే ముందు కూడా దాదాపు ఒక అరగంట సేపు ఉదయ్ కృష్ణారెడ్డి అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు జడ్జి ముందు కూడా కోర్టులో వాదోపవాదనలు వినిపించడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా ఉదయ్ కృష్ణారెడ్డి నుంచి ఎటువంటి ఎవిడెన్స్ కూడా కోర్టులో సబ్మిట్ చేయలేదు. ఎందుకంటే ఉదయ్ కృష్ణారెడ్డి చెప్పింది కూడా అదే. వీళ్ళ వీడియోలు ఇటు ట్రైనీ ఐపీఎస్ బాధితురాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ హస్బెండ్ కు పంపించిన వీడియోలే ఉన్నాయి. అదే వీడియోలు పంపించి బ్లాక్ మెయిల్ చేయడంతో కూడా ఇటు ట్రైనీ ఐపీఎస్ భర్త కూడా తనకి మహిళకి అండగా నిలబడి తన సహకారంతోనే వెళ్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయడం కూడా జరిగింది. అదే కోణంలో కూడా తన చాటింగ్స్ ఏవైతే ఉన్నాయో మొబైల్లో, ఆ మొబైల్ డేటా ప్రకారంగా కూడా చాటింగ్స్ అన్ని ఇంకా బయటకు తీసుకునే ఉన్నారు. తీసినప్పటికీ కూడా ఎందుకంటే వీళ్ళిద్దరికి పరిచయమైన మాట అయితే వాస్తవమే. వీళ్ళిద్దరికి ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అయింది. అలాగే తర్వాత వాళ్ళ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఆ ప్రేమగా మారిన తర్వాత ఒకే అకాడమీలో వీళ్ళు ట్రైనీ ఐపీఎస్ లాగా కూడా జాయిన్ అవ్వడం కూడా జరిగింది. అంటే తనకు ఎప్పుడైతే ఐపీఎస్ గా సెలెక్ట్ అయ్యాడని తెలిసిందో ఆ తర్వాత తన లైఫ్ స్టైల్ ని అమ్మాయి తెలుసుకోవడం కూడా జరిగిందట. లైఫ్ స్టైల్ ని తెలుసుకున్న తర్వాత తనకు ఫ్యాన్ అయిపోయానని చెప్పేసి అనడంతో ఆ మాటను ఒక వీక్ పాయింట్ గా తీసుకొని ఇక్కడ ఉదయ్ కృష్ణారెడ్డి ఆ అమ్మాయిని లోబర్చుకోవడం కూడా జరిగినట్టుగా మొత్తం రిమాండ్ రిపోర్ట్ లో కూడా విషయాలు అయితే వెల్లడవుతా ఉన్నాయి. అదే కాకుండా ఎవరితో మాట్లాడినా అనుమానించేవాడు అని చెప్పేసి కూడా ఇక్కడ మహిళా బాధితురాలు అయితే చెప్పుకొచ్చింది పోలీసులకు అనేది కూడా తెలుస్తూ ఉంది. ఆ ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడుతున్నామని చెప్పేసి అనుమానాలు వ్యక్తం చేస్తున్నాడు అని చెప్పేసి కూడా అతని నుంచి దూరం అవ్వడానికి తను ప్రయత్నం చేసి తనని దూరంగా పెడుతున్న సమయంలోనే తన మీద లైంగికంగా వేధింపులకు గురి చేయడం కానీ, తన పైన దాడి చేయడం కానీ, ఇప్పటికే 5 సార్లు తనపై చేయి చేసుకోవడం కానీ ఇలాంటివన్నీ ఉదయ్ కృష్ణారెడ్డి చేయడంతో అమ్మాయి కనీసం నేను పెళ్లి చేసుకుంటేనైనా నా వైపు రాకుండా ఉంటాడు అనే ఒక నేపథ్యంలో ఇప్పుడు ఆ మహిళా ట్రైనీ ఐపీఎస్ కూడా మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. పెళ్లి చేసుకున్న తర్వాత కూడా వేధింపులకు మాత్రం గురి చేస్తానే ఉన్నాడు. ఎందుకంటే సేమ్ అకాడమీ, ఒక్కటే అకాడమీ, జాతీయ అకాడమీ కావడంతో కూడా అకాడమీకి వస్తున్నప్పుడు అందరి ముందు తోటి సహచరుల ముందు చాలా అసభ్యకరంగా మాట్లాడడము, అలాగే వాళ్ళ ముందు బెదిరింపులకు లోన్ చేయడము, ఇలాంటివన్నీ కూడా చేసినట్టుగా రిమాండ్ రిపోర్ట్ లో వెల్లడవుతున్నాయి. అదేవిధంగా ఇటు బాధితురాలి కాళ్లపైన గాయాలు, అలాగే చేతులపైన, మెడపైన గాయాలు కూడా ఉన్నాయి. అదే కాకుండా మారణాయుధాలతో కూడా బెదిరించినట్టుగా అమ్మాయి రిమాండ్ రిపోర్ట్ లో కూడా
విషయాలు వెల్లడవుతా ఉన్నాయి. కంప్లైంట్ కాపీలో కూడా మహిళా ఐపీఎస్ అయితే ట్రైనీ ఐపీఎస్ మహిళ అయితే తను నమోదు చేయడం కూడా జరిగింది. కంప్లైంట్ కాపీలో కూడా అవే ఉన్నాయి. అందుకే ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకున్న ఎడల కూడా తన వద్ద ఉన్నటువంటి సాక్ష్యాలు కూడా ఇప్పటి వరకు ఉదయ్ కృష్ణారెడ్డి ఎటువంటి సాక్ష్యాలు ఇప్పటి వరకు సబ్మిట్ చేయలేదు. హైకోర్టులో కూడా 2 పిటిషన్లు వేశాడు. 2 పిటిషన్లు వేసినప్పుడు కూడా 2 పిటిషన్లను కూడా హైకోర్టు కొట్టిపడేయడం జరిగింది. తిరస్కరించడంతో ఉప్పరపల్లి కోర్టు మాత్రము 14 రోజులు రిమాండ్కి తరలించడం జరిగింది. ఇదే నేపథ్యంలో ఇప్పటికైనా తన వైపు నుంచి ఉన్నటువంటి అడ్వకేటు ఉదయ్ కృష్ణారెడ్డి ఎటువంటి తప్పు చేయలేదు అని చెప్పేసి ప్రూవ్ చేస్తాడేమో అంటే ఎటువంటి ఆధారాలు కూడా లేనట్లుగానే తెలుస్తూ ఉంది. అదే కాకుండా తన సొంత ఊర్లో కూడా చాలా మంది అమ్మాయిలని ఇలాగే వాడుకొని వదిలేశాడు అనేది కూడా నేర చరిత్ర ఇప్పుడు వెలుగులోకి వస్తూ ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయాన్ని ఉదయం సిపి సజ్జనార్ కూడా ట్విట్టర్ వేదికగా మొత్తం క్లియర్ గా మెన్షన్ చేయడం కూడా జరిగింది, పోస్ట్ చేయడం కూడా జరిగింది. ఇవన్నీ మళ్ళీ కోర్టు కూడా దృష్టికి తీసుకుని ఉంది. అలాగే ఇరు వర్గాల లాయర్లు కూడా వాదనలు నెక్స్ట్ మళ్ళీ కోర్టులో వినిపించబోతున్నారు అనేది కూడా తెలుస్తుంది మనోజ్. రైట్, అంటే ఉదయ్ కృష్ణారెడ్డి పైన మరో 2 సెక్షన్లు జోడించారంటే ఇంకా ఎటువంటి ఆధారాలు బయటపడుతున్నాయి? ఎవరైనా బాధితురాలు వస్తున్నారా బయటికి? అంటే తను చాలా మందిని వేధించేవాడు, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తూ ఉండేవాడు, ఇంటి దగ్గర ఒక అమ్మాయి ఇక్కడ ఒక అమ్మాయి అని చెప్పి వస్తున్నాయి. ఎవరైనా బాధితులు బయటకు వస్తున్నారా? బాధితుల తాలూకా కంప్లైంట్స్ కానీ వాంగ్మూలాన్ని కానీ తీసుకుంటున్నారా? ఎస్ మనోజ్, ఇప్పుడు ట్రైనీ ఐపీఎస్ మహిళ ఎవరైతే ఉన్నారో కంప్లైంట్ ఇచ్చిన మహిళని ఎవరెవరితో తను మాట్లాడేవాడు ఏంటి అనే డీటెయిల్స్ కూడా పోలీసులకు అందజేసినట్టుగా తెలుస్తుంది. పోలీసులు కూడా అదే నేపథ్యంలో మొత్తం కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తుంది. బాధితురాలు ఎవరెవరు ఉన్నారు, ఈ బాధితురాలను కూడా అందరినీ ఎంక్వైరీ చేసే పనిలోనే ఉన్నారు. వాళ్ళ నుంచి పూర్తిగా ఆధారాలు సేకరించి వాళ్ళని వెలుగులోకి బయటికి తీసుకురాలేకపోయినా వాళ్ళ నుంచి మొత్తము డీటెయిల్స్ అన్ని కూడా సేకరించి ఆ తర్వాత ఉదయ్ కృష్ణారెడ్డి పైన ఎటువంటి చర్యలు తీసుకోవచ్చు అనే దానిపైన కూడా ఉంది. ఇప్పటికైతే 2 సెక్షన్లు యాడ్ చేశారు. ఈ 2 సెక్షన్లతో పాటు ఇంకేమైనా అవి ఆధారాలు లభించాయి అంటే గనక ఇంకా సెక్షన్లు యాడ్ అయ్యే అవకాశం కూడా ఉంది, శిక్ష పెరిగే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది మనోజ్. రైట్, థ్యాంక్ యూ నిర్మల. సో ఉదయ్ కృష్ణారెడ్డి తన ఇన్స్టాగ్రామ్ ద్వారా మరికొంతమంది అమ్మాయిలను కూడా వేధించినట్టుగా పోలీసులు గుర్తించారు. సో అటు ఆ మహిళా ట్రైనీకి కూడా ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం అయ్యారు. ఈ పరిచయం కాస్త వాళ్ళిద్దరి మధ్య కొన్ని రోజుల రిలేషన్షిప్ కొనసాగిందని చెప్తున్నారు. అయితే ఇన్స్టాగ్రామ్లోనే ఇటు ఉదయ్ కృష్ణారెడ్డి యొక్క లైఫ్ స్టైల్, తన యొక్క చరిత్రని, తను ఎదిగినటువంటి విధానాన్ని తెలుసుకున్నటువంటి ఆ మహిళా ట్రైనీ ఐపీఎస్ పరిచయం పెంచుకుంది. సో ఈ పరిచయం కాస్త కొన్ని రోజులు రిలేషన్షిప్ కొనసాగింది. హైదరాబాద్ నేషనల్ పోలీస్ అకాడమీలో ఉన్నప్పుడే వాళ్ళిద్దరూ విడిపోయారు, ముసూరులో మళ్ళీ కలిశారు. ఇలా జరుగుతూ వచ్చింది. సో అక్కడ ఇక్కడ ట్రైనింగ్ తీసుకుంటున్న క్రమంలోనే ఈ యొక్క వివాదం కాస్త మరింతగా ముదిరింది. మే నెలలోనే పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ఇంకా వేధింపులు మొదలయ్యాయి. 5 సార్లు కూడా కొట్టాడని చెప్పి ఆ రిమాండ్ రిపోర్ట్లో రాసుకొచ్చారు. సో కంప్లీట్గా ఆ మహిళ చెప్తున్నటువంటి మాటలనే, రిమాండ్ రిపోర్ట్ నథింగ్ బట్ అక్కడ జరిగినటువంటి సంఘటన ఏంటి, ఆ మహిళ చెప్తున్న మాట ఏంటి, పోలీసులు ఏం ప్రిలిమినరీ ఎంక్వైరీలో తేల్చారనేది మాత్రమే రాసుకొస్తారు. సో రిమాండ్ రిపోర్ట్లో ఉన్న అంశాలు ఇప్పుడు అన్ని కూడా ఒక్కో రకంగా ఉదయ్ కృష్ణారెడ్డి చాలా దారుణమైన వ్యక్తి. ఉదయ్ కృష్ణారెడ్డి ఒక కంప్లీట్లీ ఫ్లర్టింగ్ చేస్తూ ఉండేవాడు అమ్మాయిలతో, తర్వాత అభ్యసభ్యంగా బిహేవ్ చేస్తూ ఉండేవాడని మాత్రం ఇప్పుడున్నటువంటి రిమాండ్ రిపోర్ట్ మాత్రం తేలుస్తోంది. మరి తర్వాత ఇన్వెస్టిగేషన్ ఎటువంటి విషయాలు బయటపడతాయి, ఇంకా ఏ అంశాలు ఉంటాయో చూడాలి. రైట్, సో ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి పైన మరో 2 సెక్షన్లు కూడా జోడించారు పోలీసులు. సో ఆయన పైన కొత్తగా ఉదయ్ కృష్ణారెడ్డి పైన ఒక వ్యక్తిని చంపడానికి ప్రయత్నం చేశాడని, అఘాయిత్యానికి పాల్పడ్డాడని చెప్పి కూడా సెక్షన్లు జోడించారు. సో మిర్యాలగూడలో మొన్న అరెస్ట్ చేశారు పోలీసు. ఆ తర్వాత అత్తాపూర్ పోలీస్ స్టేషన్ తరలించారు. మరుసటి రోజు ఉస్మానియా మెడికల్ ఆసుపత్రిలో వైద్య పరీక్షల నిమిత్తం తరలించి అక్కడి నుంచి కోర్టులో ప్రొడ్యూస్ చేసి, ఉప్పర్పల్లి కోర్టు నుంచి ప్రొడ్యూస్ చేసి అక్కడ నుంచి ఆయన చెంచల్గూడ తరలించారు. చెంచల్గూడకి తరలించిన తర్వాత అయితే రిమాండ్ రిపోర్ట్, కోర్టులో ఇచ్చిన రిమాండ్ రిపోర్ట్ ఉంటుందో ఆ రిమాండ్ రిపోర్ట్ చూస్తూ ఉంటే అంతా షాక్ అవ్వాల్సిందే. కేవలం ఆయన ఈ మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారితో పాటుగా ఇంకొంతమందితో కూడా చాటింగ్ చేస్తూ ఉండేవాడు, వారిని కూడా వేధిస్తూ ఉండేవాడు, వారితో కూడా అసభ్యకరంగా మాట్లాడుతూ ఉండేవాడు అనే విషయాన్ని ఆ రిమాండ్ రిపోర్ట్లో రాసుకొచ్చారు. సో అటు ముస్సోరిలో వీళ్ళిద్దరి మధ్య విభేదాలు స్టార్ట్ అయ్యాయి. నేషనల్ పోలీస్ అకాడమీలో ఉన్నప్పుడు విభేదాలు స్టార్ట్ అయ్యాయి. ముస్సోరి తర్వాత కొంత కలుసుకున్నారు. సో ఆ విభేదం కాస్త రోజు రోజుకి ఇంకా పెరిగిపోయి వేధింపుల వరకు వచ్చినట్టుగా తెలుస్తోంది. సో ఉదయ్ కృష్ణారెడ్డి సంచలన అనౌన్స్మెంట్ వచ్చింది. బారితాల్ 2024 బ్యాచ్లో ఎంపికైనటువంటి వ్యక్తి.
సో లీవ్ కారణంగా 2025లో ట్రైనింగ్కి చేరిందంట. ఆ మహిళ సజ్జనార్ చెప్తున్న ప్రకారం ఏంటంటే 2025 మధ్యలో ఇన్స్టాగ్రామ్లో బాధితురాలు పరిచయం అయింది. సో బాధితురాలికి తన సక్సెస్ స్టోరీకి చెప్పి ట్రాప్ చేశాడు ఉదయ్ కృష్ణారెడ్డి అని చెప్పి సజ్జనార్ అంటూ ఉన్నారు. ఇక బాధితురాలు 2024 బ్యాచ్కి ఎంపికైనటువంటి ఒక అమ్మాయి, ఆమె లీవ్ కారణంగా 2025లో ట్రైనీగా చేరిందట. ఆ టైంలోనే ఉదయ్ కృష్ణారెడ్డికి ఆ అమ్మాయి దగ్గరైంది. గతంలో ఉదయ్ కృష్ణారెడ్డి కానిస్టేబుల్గా పనిచేశాడు. లైంగిక వేధింపుల కేసులో ఉదయ్ కృష్ణారెడ్డిని అరెస్ట్ చేశామని చెప్పి సజ్జనార్ అంటూ ఉన్నారు. సో నకిలీ సోషల్ మీడియా అకౌంట్స్తో మహిళలకు వేధిస్తూ ఉండేవాడు ఉదయ్ కృష్ణారెడ్డి. ప్రైవేట్ వీడియోలతో బ్లాక్మెయిల్ చేసినట్టుగా కూడా ఆ మహిళ ఫిర్యాదు చేసిందని సజ్జనార్ అంటూ ఉన్నారు. సో గదిలో బంధించి బెదిరించాడని బాధితురాలు ఆరోపిస్తోంది. ఇక వెపన్స్ చూపించి తనను లొంగ తీసుకోవాలని ప్రయత్నం చేశాడని కూడా ఆ బాధితురాలు చెప్తోంది అంటున్నారు సజ్జనార్. లొంగిపోయేసరికి కుటుంబ సభ్యులకి ప్రైవేట్ వీడియోలు పంపాడు. సో గన్ చూపించి బెదిరించి తనను లొంగ తీసుకోవాలని చూశాడు. లొంగిపోయిన తర్వాత ఆ వీడియోలని కుటుంబ సభ్యులకు పంపించాడు. తాజాగా ఉదయ్ కృష్ణారెడ్డికి 14 రోజులు రిమాండ్ విధించిన విషయం తెలిసింది. దీనిపైన హైదరాబాద్ సిపి సజ్జనార్ కూడా రియాక్ట్ అయ్యారు. సజ్జనార్ చెప్తున్న మాటలు మనం చూసాం. సో అమ్మాయిని వేధిస్తూ ఉండేవాడు, ఆ అమ్మాయిని లొంగ తీసుకోవాలని గన్తో ఆ అమ్మాయిని బెదిరించేవాడు, లొంగ తీసుకోవాలని చూస్తూ ఉండేవాడు. లొంగిపోయిన తర్వాత ప్రైవేట్ వీడియోలని రికార్డు చేసుకునేవాడంట. ఫేక్ అకౌంట్స్తో పలుమార్లు వేరే అమ్మాయిలను కూడా ట్రాప్ చేసే ప్రయత్నం చేశాడు. తన స్టోరీ చెప్పి బాధితురాలకి తన సక్సెస్ స్టోరీ చెప్పి తన ఇదే విధానం చెప్పి ఉదయ్ కృష్ణారెడ్డి ఆ బాధిత ట్రైనీ మహిళా ఐపీఎస్ని ట్రాప్ చేశాడనేది సజ్జనార్ చెప్తూ ఉన్నారు. సో ఉదయ్ కృష్ణారెడ్డి మాత్రం ప్రస్తుతానికి చెంచగూడ జైలుకి తరలించారు. 14 రోజుల పాటుగా రిమాండ్ కొనసాగబోతోంది. సో ఉదయ్ కృష్ణారెడ్డికి ఉన్నటువంటి ఆ రిమాండ్ రిపోర్ట్లు మాత్రం విస్తుపోయే విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. సో ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఉదయ్ కృష్ణారెడ్డికి సంబంధించి ఈ విషయాలు తెలుసుకుంటే నిజంగా షాక్ అనిపిస్తోంది. ఉదయ్ కృష్ణారెడ్డి ఒక కానిస్టేబుల్ నుంచి ఈరోజు ఐపీఎస్ వరకు ఎదిగిన విధానం చూసినా, ఆయన చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోయినా నానమ్మ సంరక్షణలో కూరగాయలు అమ్ముతూ పెరిగినటువంటి విధానం చూసినా, ఇప్పుడున్నటువంటి ఆయన చేస్తున్నటువంటి ఈ సిచ్యువేషన్ ఏమాత్రం సంబంధం లేదు. అందుకే మన లక్ష్యం ఒకవైపుగా ఉంటే ఏమాత్రం తప్పటడుగులు పడినా పూర్తిగా మనమే చిన్నాభిన్నమవుతాం, జీవితమే చిన్నాభిన్నమవుతుంది. అంతటి అత్యున్నతమైనటువంటి పదవి సాధించి చదువుకొని ఎన్నో రకాలుగా అహర్నిశలు కృషి చేసినటువంటి ఉదయ్ కృష్ణారెడ్డి ఎట్టకేలకి ఈరోజు జైల్లో ఊసలు లెక్క పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఉదయ్ కృష్ణారెడ్డిపై వస్తున్నటువంటి ఆరోపణల విషయం పైన మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి.